దేశంలో పొగాకు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం రైతులకు గర్వకారణమని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగిన టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సదస్సుకు ముఖ్య అతిథిగా పురంధేశ్వరి హాజరయ్యారు. ప్రపంచంలో బ్రెజిల్, మలేషియా తర్వాత టొబాకో అత్యధికంగా పండించేది భారతదేశమేనని చెప్పారు. ఏపీలో గోపాలపురంలో నియోజకవర్గంలో పొగాకును ఎక్కువగా పండిస్తున్నారని తెలిపారు. పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఎక్కువగా వాటి అదే విధంగా ఇండోనేషియా ఏదైతే రెండవ స్థానంలో ఉందో ఇండోనేషియాలో ఇవాళ కరువు పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కనుక ఈ దేశాలు హైయెస్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశాలు, ఎగుమతి చేసేటువంటి దేశాలు ఇవాళ పొగాకు సాగులో దెబ్బతిని ఉన్నటువంటి సందర్భంలో భారతదేశానికి ఎగుమతిలో ఒక మంచి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని మేమందరం కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఏదైతే మనకి లిమిట్ పెడతారు ఆ లిమిట్ ని మించి మనం కనుక పొగాకును కనుక పండించినట్లయితే వెంటనే మన మీద పెనాల్టీ వేస్తున్నారు. ఆ సందర్భంలోనే మంత్రి గారికి తెలియజేస్తాం, అయ్యా మనకి ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక మంచి అవకాశం ఉన్నది, మనం మన ఎగుమతులు పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది. అది మాత్రమే కాకుండా బాధ్యత కలిగినటువంటి దేశంగా అన్మాన్యుఫ్యాక్చర్డ్ టొబాకో మాత్రమే మనం ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ పెనాల్టీ మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి అని చెప్పి వారిని అభ్యర్థించినప్పుడు వారు ఒక 2 సెకండ్లు మాత్రమే ఆలోచించి వెంటనే వారి సెక్రటరీ కూడా తెలియజేశారు, ఈ అవకాశాన్ని ఖచ్చితంగా భారతదేశం మరియు మన పొగాకు రైతులు అందిపుచ్చుకోవాలి. కాబట్టి వెంటనే మనం దాని మీద ఉన్నటువంటి పెనాల్టీని ఎత్తివేయాలి అని చెప్పి వారు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఐ థింక్ ఇవాళ రేపట్లో మీటింగ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సానుకూలమైనటువంటి నిర్ణయం మనకి త్వరలోనే తెలియవస్తుందని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఇవాళ బహుశా 2 క్రాప్స్ గా 2 దిగుబడులు పొగాకులో వచ్చేటువంటి దేశం ఏదన్నా ఉన్నది అంటే అది భారతదేశం మాత్రమేనని చెప్పి నేనైతే గట్టిగా, అంటే నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంలో నేను అందించుకుంటున్నాను. అదే 2 సీజన్స్ ఖరీఫ్ అండ్ రబీ 2 సీజన్స్ లో కూడా మనకి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి దేశం ఏదన్నా ఉన్నదంటే అది భారతదేశం. నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహన కనుక ఈ యొక్క అడ్వాంటేజ్ మాత్రమే కాకుండా ఎగుమతి చేస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా మనం వేసేటువంటి ఫెర్టిలైజర్స్ యొక్క అవశేషాలు వాటిని కూడా సాధారణంగా టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనం చూసాం, ఇప్పుడు మన మధ్య కాలంలో మామిడికాయలు ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదని చెప్పారు. ఎందుకంటే ఆ ఫెర్టిలైజర్